హలో అండి, నమస్తే. చిన్నప్పుడు పొలం గట్ల దగ్గర పిచ్చి మొక్కలల్లా పెరిగే ఈ పునగంటి ఆకుకూరను చూసి చీ అవ్వా గీ కూర తింటరానే అమ్మా అని అనేది. కాకపోతే ఇప్పుడు ఓ అవ్వలాల ఈ కూర తినుల్లి మంచిది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమేనండోయ్. మనకన్నా స్పెట్స్ లేవు కానీ మన పిల్లలు స్పెట్స్ పెట్టుకుంటేనే వాళ్ళకు కనబడే స్టేజ్కి వచ్చింది. ఈ పునగంటి ఆకుకూర కండ్లకి చాలా మంచిదండి. ఇప్పుడు కొనుక్కొని మరీ తింటున్నాము. దీంట్లో పెసరపప్పు వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి వారానికి 2 సార్లు లేదా కుదిరితే ఒక్కసారైనా ఈ కర్రీ వండి పెట్టండి. మనం వీక్లీ ఆకుకూరలు చేంజ్ చేస్తూ ఉండాలి. పాలకూర పప్పు, లేకపోతే పొనగంటి కూర పప్పు, మునగాకు పప్పు ఇట్లా చేంజ్ చేస్తూ వాళ్ళకి పెట్టామనుకోండి, హెల్త్ ఇష్యూస్ కొంతవరకైనా తగ్గించవచ్చు కదా. ఇంకొక టిప్ చెప్పాలా, మనం కర్రీ చేసేటప్పుడు డైరెక్ట్ గా పప్పు ఉడకడానికి వాటర్ వేస్తాం కదా. సో అవి కూల్ వాటర్ వేయకుండా పైన కొంచెం గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి అవి హీట్ అయినాక వేసామనుకోండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటది. మీతో ముచ్చట చెప్పే లోపే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు ఇష్టంగా తినడానికి అప్పడాలు కూడా వేయించాను. ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.